హాయ్ అండి, అందరికీ నమస్తే. కొబ్బరి, పచ్చెనపప్పు పులుసు. కొబ్బరి, పచ్చెనపప్పు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కోసుకొని చింతపండు రసాన్ని తీసుకోవాలి. పచ్చెనపప్పును అరగంట ముందే నానబెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్లు నూనె వేసుకొని నూనె హీటెక్కిన తర్వాత తాలింపు గింజలను వేసుకొని వేయించుకోవాలి. తాలింపు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, టమాటా ముక్కలను కూడా వేసుకొని వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత నానబెట్టుకున్న పచ్చెనపప్పు, చిన్న స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొబ్బరి వేసుకోవాలి. బాగా మగ్గిన తర్వాత సరిపడినంత ఉప్పు, 2 స్పూన్ల కారము వేసుకొని నూనెలో బాగా మగ్గనివ్వాలి. చింతపండు రసాన్ని కూడా పోసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత